హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో ఏమిటంటే జనవరి నెల నేను పొదుపు చేసిన డబ్బులు, ఎంత డబ్బులు పొదుపు చేశాను అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళక ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగపడింది అని అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. జనవరి నెల నేను ఎంత డబ్బులు పొదుపు చేశాను అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. యాక్చువల్గా మొదటిది వచ్చేసి గ్రాసరీస్ అండి. నేను గ్రాసరీస్ అనేటివి లిస్ట్ రాసుకున్నానండి. లిస్ట్ రాసుకొని ఏవి అవసరమో అవి మాత్రమే నేను తీసుకున్నాను. అయిపోయినటివి ఒక పేపర్ పెన్ కిచెన్లో పెట్టుకొని అన్నీ రాసుకుంటూ వచ్చానండి. ఇంకా అలాగే ఆ లిస్ట్ తీసుకువెళ్ళి నేను ఎక్కడ అయితే తక్కువ రేట్లో ఉన్నాయో అని చెప్పేసి నేను సూపర్ మార్కెట్లో మనకు కొన్ని రేట్ ప్రకారం వస్తాయి. ఇంకా అదేవిధంగా మనకు హోల్సేల్ షాప్లో కొన్ని రేట్ ప్రకారంగా వస్తాయండి. అలా నేను లిస్ట్ తీసుకొని ఎక్కడ ఏవి తీసుకోవాలన్నా వాటిని తీసుకొని నేను ఆఫర్లని చెప్పేసి 1+1 ఆఫర్ అని చెప్పి నేను ఎక్కడ ఒక్కటి కూడా ఎక్స్ట్రా తీసుకోలేదండి జనవరి నెలలో. సో పోయిన నెల నాకు అయిన సరుకుల కంటే ఈ నెల నాకు 500 రూపాయలు అయితే సేవింగ్ అయిందండి. డిసెంబర్ నెల కంటే జనవరి నెలలో 500 రూపీస్ అయితే సేవ్ అయింది. సో గ్రాసరీస్కి వచ్చేసి నాకు 500 రూపీస్ సేవ్ అయిందండి. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి కరెంట్ బిల్ అండి. ఈ కరెంట్ బిల్లు నేను ఎలా ఆదా చేశానంటే ఈ మనకు ఛార్జింగ్లు ఉంటాయి కదండి, మొబైల్ ఛార్జింగ్లు. మనం తక్కువగా మొబైల్ చూస్తే మనకు తక్కువగా ఛార్జింగ్ అయిపోతుంది. సో అనవసరంగా టీవీ పెట్టి ఇంట్లో కిచెన్లో పని చేసుకుంటూ ఉండడము, లేదంటే ఫ్యాన్లు వేసి లైట్లు వేసి అలానే పెట్టి మర్చిపోవడం, ఒక రూమ్లో మనం ఉంటే ఇంకో రూమ్లో ఫ్యాన్లు లైట్లు అలానే ఉండడం, ఛార్జింగ్లు వచ్చేసి బోర్డుకు అలానే ఛార్జర్లు అలా పెట్టేయడం వలన కరెంటు అనేది లాగుతుందండి. ఇంకా అలాగే మిక్సీ, రైస్ కుక్కర్వి బోర్డు నుంచి వేరు చేయడము, ఇలా వాటర్ సేవింగ్స్ చేస్తే మనం మోటార్ తక్కువగా వాడుకుంటాం కదండి. సో అనవసరంగా ఎక్కువగా ట్యాప్ తిప్పి వాటర్ను వేస్ట్ చేయడం అలా కాకుండా నేను మొత్తం చూసి వాడుకున్నానండి. చూద్దాం ఒక నెల ఎలా వస్తుందో అని చూసి వాడాను. సో అలాంటప్పుడు నాకు వచ్చేసి పోయిన నెల కంటే ఈ నెల 200 రూపాయలు తక్కువ బిల్ వచ్చిందండి. 200 రూపీస్ మనీ నాకు బిల్ తక్కువ వచ్చిందండి, కరెంట్ బిల్లు. ఇంకా మూడవది వచ్చేసి ఆన్లైన్ షాపింగ్ అండి. ఈ ఫ్లిప్కార్ట్, అమెజాను, మీషో, ఇంకా మింత్రా ఇలాంటివి యాప్లన్నీ డిలీట్ చేశానండి నేను నా సెల్లులో. జనవరి నెలలో నేను 2025లో నేను చాలా పర్టికులర్గా ఉండాలి సేవింగ్స్ విషయంలో అనుకున్నాను కాబట్టి ఈ ఆన్లైన్ షాపింగ్స్ అన్నీ నేను డిలీట్ చేశానండి. డిలీట్ చేయడం వలన చిన్నవే అండి, నేను పెద్ద వస్తువులు ఏం కొనను. ఒక కత్తి, ఇయర్ బడ్స్, తర్వాత రోజ్ కేకులు వేసుకునేటివి, ఇలా చిన్న వస్తువులు కొనేదాన్ని అండి. బట్టలు అయితే ఎప్పుడు నేను తీసుకోను, కానీ ఇంట్లోకి అవసరమైన వస్తువులే తీసుకొని డబ్బులు వేస్ట్ చేసేదాన్ని. సో అలా నేను నెలకు వచ్చేసి 500 పైనే ఖర్చు చేసేదాన్ని. సో ఈ యాప్లు డిలీట్ చేయడం వలన నాకైతే 500 రూపీస్ సేవింగ్ అయింది అని అనిపించిందండి. సో ఈ 500 రూపీస్ నేను యాప్లు డిలీట్ చేయడం వలన, ఆన్లైన్ షాపింగ్ చేయకపోవడం వలన నాకైతే 500 రూపీస్ అయితే సేవింగ్ అయిందండి. ఇంకా తర్వాత ఔటింగ్ ఫుడ్ అండి. జనవరి నెల మొత్తం నేను ఒక టార్గెట్ పెట్టుకున్నానండి. ఎటువంటి బయట ఫుడ్ తినకూడదు. న్యూడిల్స్ కానీ, మ్యాగీ కానీ, ఇంకా లేదంటే గోబీ కానీ, లేదంటే పానీపూరి కానీ, పిల్లలకి దోశ, ఇడ్లీ ఇలాంటివి ఏవి నేను బయట తీసుకోకూడదు, కొనకూడదు అని ఖచ్చితంగా గట్టిగా నేను అనుకున్నానండి. సో వాటి కోసం వచ్చేసి టిఫిన్ సెక్షన్స్ ఓన్లీ నాకు వచ్చేసి 500 రూపీస్ అయిందండి. మా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు కదండి. ఒకసారి వెళ్ళినా 100 రూపాయలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందేనండి. సో అలా వారానికి ఒకసారి తెచ్చుకుంటే మనకు 500 ఈజీగా అవుతుంది కదండి. సో ఈ ఔటింగ్ ఫుడ్ నేను పోయిన మంత్ అంతా కంప్లీట్గా అవాయిడ్ చేశానండి. ఇది మంచి ఫుడ్ కూడా కాదండి. దీని బదులు మనం ఈ 500 రూపీస్కు ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అలా తెచ్చుకొని తినడం ఆరోగ్యం ఉంది. సో దయచేసి ఇది ఏదైనా మీకు అలవాటు ఉంటే మానుకోండి. సేవింగ్స్ అనే కాదు, మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడగలుగుతాము. సో నాకైతే అక్కడ 500 రూపీస్ మిగిలింది అని అనిపించిందండి. ఇంకా గూగుల్ పే, ఫోన్పే వలన నేనైతే నిజంగానండి
500 రూపీస్ ఎక్కువనే నేను సేవ్ చేసింటాను. ఇక్కడ మనము సరుకులకని వెళ్తామండి, వెళ్ళి 1000 రూపాయల సరుకులు అయితే మనం తీసుకోవాల్సి ఉంటే నా దగ్గర గూగుల్ పే ఫోన్పే ఉంది కదా అని చెప్పేసి ఇంకో 500 ఎక్కువ తీసుకోవడం వలన ఈ 500 మనకు మన ఫోన్పేలో నుంచి లెస్ అవుతూ వస్తుంది. అందుకని మనము ఈ గూగుల్ పే ఫోన్పే వాడకుండా ఉండడం. పోయిన నెల అంతా నేను గూగుల్ పే ఫోన్పే ఆల్మోస్ట్ నా అవసరాలకు దేనికి నేను వాడుకోలేదండి. సో అందుకని చెప్పేసి నాకు 500 రూపాయలు అయితే సేవ్ అయింది. ఇంకా తర్వాత పెట్రోల్ డీజిల్ అండి. ఈ పెట్రోల్ డీజిల్ కూడా అనవసరంగా బండి మీద ఊరికి ఎట్లా షికారుకు బయటికి వెళ్దామని చెప్పేసి అనవసరంగా నేను తిరగకపోవడం వలన అంతకుముందు నెల కంటే నాకు ఈ మంత్ ఒక 200 తక్కువగా ఈ పెట్రోల్ డీజిల్ అనేది అవసరమైందండి. సో ఒక 200 రూపాయలు తక్కువ అయింది. ఇది అయితే గ్రేట్ అని నేను చెప్తానండి. చిన్న దూరం ఉండేటివి కాలినడకన వెళ్ళామండి నేను మా వారు. సో కొంచెం మనకు కూడా హెల్త్ బాగుంటుంది. అండ్ టైం విషయం కాదండి, టైం ఒకవేళ మీకు టైం ఎప్పుడైనా కంపల్సరీగా పలానా టైంకి వెళ్ళాలంటే ఓకే, కానీ మనకు టైం ఉంది, కొంచెంసేపు అట్లా సరదాగా బయటికి సాయంత్రం పూట వెళ్ళినట్లు అట్లా అనిపిస్తుందండి నడుచుకుంటూ వెళ్తుంటే. సో ఇదైతే నేను ఒక 200 రూపీస్ తగ్గించానని చెప్తాను. ఇంకా తర్వాత అవుటింగ్ అండి. మనము నెలకు ఒకసారైనా ఏ సినిమాకో, పార్టీలకో, ఫంక్షన్లకో, పార్కులకు ఇలా వెళ్తాం కదండి. సో అలాంటప్పుడు ఈ అవుటింగ్కి వచ్చేసి 500 రూపీస్ వచ్చేసి మనకు సేవింగ్ అయినట్లేనండి. ఆల్మోస్ట్ మనం అవుటింగ్ వెళ్తే రెస్టారెంట్లో ఫుడ్ తింటాం, తర్వాత మనకు ఏదైనా కంటికి వింపుతంగా అనిపిస్తే కొంటాం. సో అలాంటివి వచ్చేసి 500 రూపీస్ మనం ఈ అవుటింగ్ లేదు అనుకుంటే 500 రూపీస్ మనకు సేవింగ్ అయినట్టేనండి. ఇంకా తర్వాత వాట్సాప్ గ్రూపులలో నుంచి ఎగ్జిట్ అవ్వడం అండి. ఇది వాట్సాప్ గ్రూపులు అంటే ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్, శారీసు, డ్రెస్సులు, ఇలా మనకు మేకప్కు సంబంధించినవన్నిటినీ మనకు వాట్సాప్ గ్రూపులలో మనల్ని పెట్టేసి కొనమని చెప్తుంటే వాటిని కొని మనము చూస్తే ఆడవాళ్ళ కళ్ళు అసలు ఆగవు కదండి. సో అలా ఈ వాట్సాప్ గ్రూప్లో ఎగ్జిట్ అవ్వడం వలన నెలకు 500 రూపాయలండి. మీరు ఒక చీర కొన్నారంటే నెలకు 500 కదా, కట్టేయచ్చులే, అంత ఒకసారి కట్టం కదా అనుకుంటారు. సో ఈ గ్రూప్లో ఎగ్జిట్ అవ్వడం వలన 500 రూపాయలు సేవ్ చేశామండి. ప్రతి నెల సేవ్ చేస్తాం. మీరు దయచేసి ఇందులో ఉంటే బయటికి ఎగ్జిట్ అవ్వండి. ఈ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు అండి, సరైన సమయానికి మనం కట్టకపోతే ఒక్కరోజు లేట్ చేసినా 500 రూపాయలు కట్టాలి. సో అంతకుముందు నెల మేము క్రెడిట్ కార్డు వాడితే కనుక ఖచ్చితంగా వడ్డీ పడేదండి. సమయానికి మనం కట్టలేం. సో ఈ క్రెడిట్ కార్డు వాడేవాళ్ళు ఎవరైనా ఉంటే, అందరూ అని చెప్పను, కొందరు ఉంటారు, ఇది వాడేవాళ్ళు ఉంటే 500 రూపాయలు అయితే ఖచ్చితంగా సేవ్ అవుతుందండి. ఇంకా ఫుడ్ వేస్ట్ని కూడా నేను చాలా మటుకు తగ్గించానండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా రైస్ ఎక్కువగా వండుకోవడం, అది పడేయడం, చపాతీలు ఎక్కువగా కలపడం, పిండి ఫ్రిడ్జ్లో పెట్టడం, దాన్ని మళ్ళీ నెక్స్ట్ డే యూస్ చేయడం, పప్పు ఎక్కువగా చేయడం, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టడం, దాన్ని నెక్స్ట్ డే యూస్ చేయడం, ఇలా బిర్యానీ ఎక్కువగా చేసుకోవడం, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టడం, నెక్స్ట్ డే వాడడం, ఇలా చేయడం వల్ల మన హెల్త్కి ఇబ్బంది అవుతుంది. అండ్ మనకు డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు అవుతుందండి. 100 రూపాయలు అయ్యేది 110 రూపాయలు అవుతుంది. సో మనం ఫుడ్ మనకు ఎంత అవసరమో అంతే వండుకోవాలి. ఒక పిరికెడు తక్కువైనా వేసుకోండి, ప్రాబ్లం లేదు. ఒక పిరికెడు ఎక్కువైతే డబ్బులు వేస్ట్ తప్ప వేరేది ఏముండదండి. అవసరమైతే తప్పకుండా వండుకోండి. ఇప్పుడు మనకు అన్ని అందుబాటులో ఉన్నాయి. ఎంతసేపు అంటే 5-10 నిమిషాల్లో మనకు అయిపోతుంది వంట. సో ఈ ఫుడ్ వేస్ట్ ద్వారా నాకు వచ్చేసి 200 రూపీస్ అయితే సేవింగ్ అయిందండి. ప్లాస్టిక్, ఇనుము వేస్ట్ ఏవైనా న్యూస్ పేపర్లు ఇలాంటివి నేను అన్నీ వేసేసానండి. మా ఇంట్లో ఉన్న వాటన్నిటిని మొత్తం నెలకోసారి ఖచ్చితంగా క్లీన్ చేయండి. 200 రూపీస్ ఈజీగా వస్తుంది. సో నేను ఈ వేస్ట్ అన్నిటిని నేను మీకు ముందు వీడియోల్లో కూడా చూపించాను, ఈరోజు కూడా చెప్తున్నాను. వేస్ట్ ద్వారా నాకైతే ప్రతి నెల 200, 150 ఖచ్చితంగా వస్తుందండి. పేపర్సు, ప్లాస్టిక్, మన ఇంటికి ప్లాస్టిక్ వస్తువులు వస్తూనే ఉంటాయండి మనం ఎంత వద్దనుకున్నా. సో అవి అన్నింటిని మనం వేయడం వలన నాకు వచ్చేసి 200 రూపీస్ వచ్చింది. ఇంకా ఈ గ్యాస్ అండి, గ్యాస్ను కూడా మనం సిమ్లో పెట్టుకొని వాడుకోవాలండి. హైలో పెట్టేయడం, పొంగిపోవడం, మాడిపోవడం అలా కాకుండా గ్యాస్ను మనం సిమ్లో పెట్టుకొని వంట చేసుకున్నట్లయితే గ్యాస్ ఖచ్చితంగా 1 నెల వచ్చేది 1.5 నెల వస్తుందండి. 2 నెలలు వచ్చేది 2.5 నెలలు వస్తుంది. సో అలా అయినప్పుడు ఈ హాఫ్ మంత్ది మనకు మనీ మిగిలినట్టే కదండి. సో ఈ 200 రూపీస్ మనకు సేవ్ అయినట్లే. సో ఇదంతా మనం టోటల్గా మనం వేసుకున్నట్లయితే నాకు వచ్చిన అమౌంట్ అయితే
నేను సేవింగ్స్ చేసిన అమౌంట్ అయితే 4,500 రూపాయలు అయితే నేను సేవింగ్స్ చేశానండి. నేను ఉజ్జాయింపుగా వేశానండి. నేను రాసుకొని గుర్తున్నటివి మాత్రమే నేను మీకు చెప్పాను. కానీ కొందరి ఇళ్లలో ఇంకా ఎక్కువగా ఉంటాయి. మేము బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి ఇంతే ఉన్నాయి. మీరు అనుకోవచ్చు, మీరు సేవింగ్సే 4,500 చేశారు కదా, ఎంత సంపాదిస్తున్నారని. ఎంత సంపాదిస్తున్నామని కాదండి, మనము ఎంత ఖర్చు చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో మనం ఇంత డబ్బులు అనవసరంగా మనం ఖర్చు చేస్తున్నాం. మనము వాటన్నిటిని మనం వదులుకున్నట్లయితే 4,500 రూపాయలు మనం మిగిలించినట్లే. ఇంతకు మించి ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు, ఇంతకు లోపల ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు. మినిమం అంటే మినిమము, దీంట్లో హాఫ్ అయినా కానీ మనము సేవింగ్స్ చేసిన వాళ్ళం అవుతాం. సో మీకు ఎంత శాలరీ వస్తుంది, ఎంత డబ్బులు సేవింగ్స్ చేస్తున్నారు అని అడుగుతారు. మీరు ఒకసారి ఇలా రాసి చూడండి, మీ ఖర్చులు ఆదాయం మీకే అర్థమవుతుంది, ఎంత డబ్బులు వేస్ట్ చేస్తున్నామని. అప్పుడు సేవింగ్స్ చేయడం మొదలు పెడతారు. నేను ఇంతే. మీరు ఇందులో కనీసం అంటే సగం సేవింగ్స్ చేసినా ఇంట్లోనే ఉండి సంపాదించినట్టేనండి. నేనైతే ఈ విషయంలో చాలా గర్వపడుతున్నాను. 4,500 రూపాయలు ఇంట్లోనే ఉండి నేను సంపాదించాను అని. అంటే నేను వేస్ట్ అనేది మానుకోవడం వలన, అనవసరం ఖర్చులని మానుకోవడం వలన 4,500 రూపాయలు నేను సంపాదించాను. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.